ఆదేశాల మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది మొదటిగా రాష్ట్ర స్థాయిలో జగనన్న ఓపెన్ చేశారు. రెండో దశలో మరి జిల్లా పార్టీ అధ్యక్షులు అమర్ గారు చేశారు. మూడో దశలో నియోజక స్థాయిలో మనం చేసుకున్నాం. నాలుగో దశలో ఇప్పుడు మున్సిపాలిటీ స్థాయిలో చేస్తున్నాం. ఐదో దశ మీ వార్డులో కూడా చేయాల్సిన అవసరం ఉంది. అయితే ముఖ్యంగా ఎన్నికల ముందు ఎన్నో మోసపూరిత వాగ్దానాలు చేసి అందరం చూసాం. ఎందుకంటే ఆ రోజు జగనన్న 2019 నుంచి 24 వరకు కూడా ఎక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారు. అయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా 2024లో ఏదైతే చంద్రబాబు గారు మోసపూరిత వాగ్దానాలు నమ్మి ఆశపడి ఈ విధంగా ప్రజలందరూ కూడా ఆ రోజు నమ్మకంతో ఓట్లేస్తే ఈ రోజు సూపర్ 6 7 8 అని చెప్పంటారు. ఇప్పుడు ఏదంటే వాళ్ళ నాలుగు మందం అంటారు. ఒక్కసారి ఇదే మున్సిపాలిటీలో నిజంగా మరి సూపర్ 6 ఇచ్చారో లేదో ఒకసారి మీకే తెలియాలి అందరూ కూడా. మరి ఈ రోజు సూపర్ 6 లో భాగంగా ఫస్ట్ నిరుద్యోగి చాలా మంది చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉన్నవాళ్ళు అంటే ఒక్కొక్కరికి 3,000 రూపాయలు చొప్పున ఇవ్వాలంటే ఈ సంవత్సర కాలంలో 36,000 రూపాయలు ఇవ్వాలి. మరి ఎవరికన్నా ఈ మున్సిపాలిటీలు ఇచ్చారో లేదో ఒక మన మున్సిపల్ వార్డులో మీరు అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకరు కూడా అప్పట్లో కూడా గతంలో కూడా 2014లో జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి అంటే బాబు చాలా మంది